హాయ్ అండి. ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఎర్రగా వేయించుకోండి. హోల్ గరం మసాలా ఎర్రగా వేగనివ్వండి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి ఫ్లేవర్ అనేది వస్తుందండి. హోల్ గరం మసాలా మొత్తం వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటిని కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వేయించుకున్న తర్వాత బిర్యానీకి ముందుగా గంట నానబెట్టుకున్న రైస్ని నానబెట్టుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత మనం రైస్ ఏదైతే గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్కి డబల్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నా. మీకు సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత బియ్యంలో నీళ్ళు లేకుండా బియ్యం మాత్రమే వేసుకొని కలుపుకుంటే ఇది ఉడికిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ కర్రీలోకైనా, పన్నీర్లో అయినా, మటన్ కర్రీలో అయినా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా ఈ బగారా రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching all. Please support my channel.